మాజీ మంత్రి అంబటి రాంబాబు గారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి మీద నోరు జారి ఒక అనుచిత వ్యాఖ్య చేసిన తర్వాత, సరే ఆ వ్యాఖ్య చేయకుండా ఉండాల్సింది అని చెప్పి ఆయన కూడా పశ్చాత్తాపం వ్యక్తం చేశారు. ఇటు తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి శ్రేణులు మాత్రం పట్టపగలే సినిమాల్లో కూడా చూడనంత అరాచకాన్ని చూపించారు. ఇల్లు తగలబెట్టడం, కార్లు తగలబెట్టడం, సుత్తులు తీసుకొని పోయి ఇల్లు కొట్టేయడం, అసలు మాటల్లో చెప్పలేనంత అరాచకం అనేది సృష్టించారు. అంబటి రాంబాబు గారిని అరెస్ట్ చేసి తీసుకెళ్ళిన తర్వాత కూడా ఆయన ఇంటి మీద దాడి చేసి, అసలు నేను చెప్పాను కదా, సినిమాల్లో మాత్రమే మనం ఇటువంటివి సాధ్యపడతాయి. ఒక ఇంటి మీదకి వెళ్ళి తగలబెట్టడం, ఒక కాళ్ళు తగలెట్టేయడం, అసలు సుత్తులు పెద్ద పెద్ద కట్టెలు తీసుకుపోయి దాన్ని కిటికీలు ఇల్లు కూల్చేసే ప్రయత్నం చేయడం. అయితే ఇక్కడ మనం కనుక మొత్తం ఎపిసోడ్ని గమనిస్తే ఒక్క విషయం అయితే చాలా స్పష్టంగా అర్థమవుతూ ఉంది. తెలుగుదేశం పార్టీ నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం తీవ్ర వ్యతిరేకత ఎదుర్కొంటున్న వేళ, ప్రతి అంశంలోనూ వాళ్ళు ప్రజా వ్యతిరేకత, ప్రజల నుంచి అసంతృప్తి ఎదుర్కొంటున్న వేళ, వాళ్ళకి అంబటి రాంబాబు గారు చేసిన ఒక అనుచిత వ్యాఖ్య, అందివచ్చిన అవకాశం, దాన్ని ఏ స్థాయి వరకు వినియోగించుకున్నారో మనం చూసాం. ఏ స్థాయి వరకు వినియోగించుకున్నారు? వెరీ సింపుల్. అంబటి రాంబాబు గారి ఇల్లును తగలబెట్టేయడం ఏంటండి అని అన్నామనుకో, మరి చంద్రబాబు నాయుడు గారి మీద వ్యాఖ్య చేయొచ్చా? చేయకూడదు. మనం నేను ఆ మాట అన్నప్పుడే, నేను ఫస్ట్లోనే చెప్పాను, అంబటి రాంబాబు గారు వ్యాఖ్య చేసినప్పుడే తప్పు చేశారు. తెలుగుదేశం పార్టీ ఏ స్థాయిలో దీన్ని వినియోగించుకుంటుందో, ఏ స్థాయిలో దీని మీద రియాక్ట్ అవుతుందో మీరు చూస్తూ ఉండండి అని నిన్న ఆ వ్యాఖ్య అన్న నెక్స్ట్ 10 minutesలోనే మాట్లాడాం మనం. చూస్తూ ఉండండి అవకాశాన్ని ఏ విధంగా అందిపుచ్చుకుంటుందో అని. అవకాశాన్ని అందిపుచ్చుకున్నారు. అంబటి రాంబాబు గారి ఇంటిని తగలబెట్టడం ఏంటండి అంటే, ముఖ్యమంత్రి గారు నా మాట అనొచ్చా? అంబటి రాంబాబు గారి మీద దాడి ఏంటండి? ముఖ్యమంత్రి గారు నా మాట అనొచ్చా? అంబటి రాంబాబు గారిని అరెస్ట్ చేయడం ఏంటండి? ముఖ్యమంత్రి గారు నా మాట అనొచ్చా? నువ్వు ఏమన్నా కనుక ఆ మాట అనొచ్చా? ఆ మాట దాన్ని హైలైట్ చేస్తారు. ఇక దీన్ని మొత్తం జగన్ కంటగడతారు. జగన్ వాళ్ళ నాయకుడు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఫోన్ చేశారు, అంటే ఖండించారు, దాడి ఏంటి అన్నారు. ఎవరైనా చట్ట ప్రకారం ముందుకెళ్ళమంటారు. ఈ స్థాయి అరాచకం ఏంటి? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అంబటి రాంబాబు వెనకలు జగన్ నుండి మాట్లాడించారు, అంబటి రాంబాబుకి జగన్ మద్దతు, ఇంక ఇటువంటివంతా రాజ్యం వెళుతూ ఉంటాయి. నెక్స్ట్ ఎన్నికల వరకు కాదు, ఇంకా ఎంతవరకు ప్రొలాంగ్ అవుతాయో మీరు చూస్తూ ఉండండి ఇవి. అయితే ఈ క్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి వాళ్ళు ఏమంటారు, జగన్మోహన్ రెడ్డి గారి మీద అప్పుడు అన్నప్పుడు వైసీపీ క్యాడర్ ఇంతగా రియాక్ట్ అవ్వలేదు, భారతమ్మ గారిని చాలా దారుణంగా అన్నప్పుడు వైసీపీ క్యాడర్ ఇంతగా రియాక్ట్ అవ్వలేదు అంటే, ఇంతగా రియాక్ట్ అవ్వాల్సిన అవసరం ఒకటి అప్పుడు వైసీపీకి లేదు. ఇంతగా రియాక్ట్ అవ్వండి అని చెప్పి పైనుండి కనుక ఎవరైనా కనుక ఆదేశాలు ఇచ్చి మీరు రియాక్ట్ అవ్వండి అని చెప్పించాల్సిన అవసరం అప్పుడు వైసీపీకి లేదు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయం చేయాలి అనే దానికంటే కూడా ప్రజలకు మంచి చేస్తున్నా వాళ్ళు ఓట్లు లేకపోతారా అనే ఆ ట్రాన్స్లోనే ఆయన ఉన్నారు కాబట్టి దాన్ని ఇంతగానో వైసీపీ క్యాడర్ స్పందించలేదు, వాళ్ళ అధికారంలో ఉన్నా కూడా. కానీ ఇప్పుడు తెలుగుదేశం పార్టీ పరిస్థితి అది కాదు. తీవ్ర వ్యతిరేకత ఎదుర్కొంటూ ఉన్నారు. వాళ్ళ క్యాడర్లో కూడా అసంతృప్తి కనిపిస్తూ ఉంది. అన్నింటికీ ఒకటే మందు, అదిగా ఇప్పుడు దీన్ని హైలైట్ చేయాలి, దీన్ని పతాక స్థాయిలో తీసుకెళ్ళాలి, ఇది చాలా చాలా తీవ్ర ఉద్రిక్త పరిస్థితులకు తీసుకెళ్ళాలి, దీని మీద వాళ్ళు హై అండ్ రెస్పాండ్ అవ్వాలి. రెస్పాండ్ అవ్వడం ద్వారా ఏమవుతుంది, ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న వ్యక్తిని వైసీపీ నాయకులు చూడండి ఎలా అన్నారు, అయ్యో పాపం అనే జనాల్లో చర్చ జరగాలి. అసంతృప్తిగా ఉన్న పార్టీ క్యాడర్ మళ్ళీ యాక్టివేట్ ఏకం కావాలి. ప్రజల్లో చంద్రబాబు నాయుడు గారి సర్కారు మీద వరుస పెట్టి తీసుకుంటున్న నిర్ణయాల మీద అసంతృప్తి ఏదైతే ఉందో అది పక్కకి వెళ్ళిపోవాలి. ఇప్పుడు వెళ్ళిపోలేదా? తిరుమల లడ్డూలో జంతువుల కొవ్వు కలిసింది, పిగ్ ఫ్యాట్ కౌ ఫ్యాట్ అని చెప్పి ఈ విధంగా మాట్లాడిన ముఖ్యమంత్రి గారైనా, వాళ్ళ కుమారుడైనా, డీసీఎం గారైనా, వాళ్ళ బ్యాచ్ అయినా, ఆ వ్యాఖ్యలన్నీ ఎక్కడికి పోయి వాళ్ళు మాట్లాడిన ఆ వ్యాఖ్యల చర్చ ఏది?
ముఖ్యమంత్రి గారి కుటుంబ సభ్యుడికి, విశాఖపట్నం ఎంపీకి గీతం యూనివర్సిటీలో 5,000 కోట్ల రూపాయలు విలువైన భూమి ఇచ్చి పడేస్తే ఏది ఆ చర్చేది? ఆ కథ ఏది? ఆ చర్చేది? ఇలా మాట్లాడుకుంటూ పోతే ఎన్ని? ఎవరికి ఎంతన్నా భూములు ఇచ్చుకో. ఇప్పుడు 2 సంవత్సరాల నుంచి చంద్రబాబు నాయుడు గారి సర్కార్ మీద ఏదైతే వ్యతిరేకత వచ్చిందో అదంతా న్యూట్రలైజ్ అయిపోయింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేపట్టినటువంటి ప్రజా వ్యతిరేక విధానాలు ఇన్ని రోజులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కనుక ఏం వేస్ట్ అయిపోయినాయి. ఇప్పుడు వాళ్ళు మళ్ళీ 0 నుంచి మొదలెట్టాలి. మీరు ఏం మాట్లాడినా ఇదే ఇష్యూ ముందుకు వస్తుంది. ముఖ్యమంత్రి గారిని ఇలా అనడం ఏంటి, చంద్రబాబు నాయుడు గారిని ఇలా అనడం ఏంటి, ఆయన వయసుకైనా గౌరవం ఇవ్వాలి కదా అని. పోనీ అది వాళ్ళ విజ్ఞతకే వదిలేస్తున్నాం అని చెప్పి ఏమైనా కనుక చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ పార్టీని వదిలేసే రకమా? ఖచ్చితంగా కాదు. విక్టిమ్ కార్డుగా వాడకుండా చంద్రబాబు నాయుడు గారు ఎట్లా ఊరుకుంటారండి? విక్టిమ్ కార్డు వాడకుండా ఎలా ఊరుకుంటారు? ఇంతకుముందు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు తెలుగుదేశం పార్టీ చాలా బలహీనంగా ఉన్నప్పుడు, తెలుగుదేశం పార్టీకి అధికారం అనేది దాదాపు కలనే అనే పరిస్థితి ఉన్నప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారు అప్పుడు ఏకంగా అంత ఎక్స్పీరియన్స్ ఉన్న వ్యక్తి, అన్నిసార్లు ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తి మీడియా ముందుకు వచ్చి ఏడ్చారు. మరి ఇప్పుడు డైరెక్ట్గా పబ్లిక్లోనే ఒక మాజీ మంత్రి ముఖ్యమంత్రి గారిని, చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి ఒక అనుచిత వ్యాఖ్య చేస్తే అది ఇప్పుడు చాలా వాళ్ళు డిఫెన్స్లో ఉన్నారు. ప్రతి అంశం బూమరంగ్ అవుతుంది, ప్రభుత్వ వ్యతిరేకత ఉంది, క్యాడర్లో అసంతృప్తి ఉంది. ఇవన్నీ న్యూట్రలైజ్ అయిపోవాలంటే అదిగో ఈ విధంగా స్పందిస్తేనే, ఈ విధంగా యాక్టివేట్ అయితేనే అసంతృప్తిగా ఉన్న తెలుగుదేశం క్యాడర్ కూడా మన సత్తా ఇట్లా ఉంటుంది, మన కథ ఇట్లా ఉంటుంది అని చెప్పి వాళ్ళ అసంతృప్తి ఉష్కాకి, ప్రభుత్వం ఇంతవరకు తీసుకున్న నిర్ణయాలు ఉష్కాకి, ఇంక ఇది నెక్స్ట్ ఎన్నికల వరకు ఇదే రాజకీయం. ఇప్పుడు మతం రాజకీయము, దేవుడు రాజకీయము, నెక్స్ట్ ఇదే రాజకీయం. ఎవడు చర్చ చేస్తున్నాడు? ప్రభుత్వం మెడికల్ కాలేజ్ తీసుకెళ్ళి ప్రైవేట్ వాళ్ళ భాగస్వామ్యంలో పీపీపీ అంటూ ఇస్తామని చెబితే అటువంటివి ఏమన్నా కనుక అంశాలు ఏమైనా కనుక హైలైట్ అవుతాయా? విద్య హైలైట్ కాదు, వైద్యం హైలైట్ కాదు, వీళ్ళు చేసే అప్పులు హైలైట్ కాదు, వీళ్ళు ఇచ్చిన మాట తప్పితే హైలైట్ కాదు. ఇవేమీ కావు. ఇంకా నెక్స్ట్ కూడా అవేమీ హైలైట్ కావు. మీరు చూడండి, ప్రతి డిబేట్లోనూ, ఇంకా వీళ్ళ వార్తా కథనంలోనూ, డిబేట్లో పాల్గొన్న ప్రతి ఒళ్ళు కూడా నువ్వు ఏం మాట్లాడినా కూడా చంద్రబాబు నాయుడు గారిని అంత మాట అన్నారు, వాళ్ళేందండి మాట్లాడేది. ఇప్పటివరకు ఏమనేది? 11 సీట్లు వచ్చిన వాళ్ళు మీరేంది మాట్లాడేది? మీకు సిగ్గు లేదా, మీకు అది లేదా అనేవాళ్ళు. ఇప్పుడు ఇంకా చంద్రబాబు గారిని అంత మాట అన్న వాళ్ళకి సిగ్గుండాలి మాట్లాడడానికి అంటారు. ఏం మాట్లాడినా కూడా, వాళ్ళు ఏం నోరు జారినా, ఏమి అట్లా మాట్లాడినా కూడా ఇదే ముందుకు వచ్చేస్తుంది. ఈ ఒక్క ఎపిసోడ్ ఏమంటారు అంబటి రాంబాబు గారు జారిన ఒక్క మాట వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అయితే డిఫైన్ చేయలేనంత డ్యామేజ్ కలిగించిన మాట ముమ్మాటికి నిజం.